హలో గాయస్, మనం ఈరోజు జగనన్న కాలనీకి అయితే వచ్చామండి. 1 సెంట్ హౌస్లో మీకు చూపించడానికి. ఇది వచ్చేసి మొత్తము 3.5 లక్షలు అయితే ఖర్చు వచ్చింది. మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను, చూడండి. స్కిప్ అయితే చేయొద్దు, నేను మొత్తం మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ మనం కటాంజనం అండి. ఇది మనం కటాంజనం నుంచి ఎంటర్ అయితేనే ఇది వసారా. ఇదంతా ఈ వసారా సైజ్ వచ్చేసి మీకు 7 అడుగులు ఉందండి. 7 అడుగుల్లో మనకు వేశారు. మొత్తం ఇది హౌస్ సైజ్ వచ్చేసి 13.5 అడుగుకి 26 అడుగులు ఉంటుంది. 13 అడుగులు వెడల్పు, 26 అడుగులు జంప్ అండి. ఇది చూసారు కదా, ఇది వసారా. ఈ వసారా వచ్చేసి మనకు ఇక్కడ బాత్రూమ్ అండి, మా హౌస్కి బాత్రూము. చూడండి, ఇది వచ్చేసి బాత్రూము. మీకు లోపలికి వెళ్ళినాక చూపిస్తాను. బాత్రూంలో వెంటిలేషన్ కండి కిటికీ. ఇక్కడైతే వీళ్ళు హైట్ బేసిన్ అయితే యూజ్ చేశారు. ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 5 అడుగులు అండి. 5 అడుగులకి 6.5 అడుగు బాత్రూము. ఇక్కడ చూడండి, వాళ్ళు మోటార్ అయితే ఫిట్టింగ్ చేయడానికి ఇక్కడ వాళ్ళైతే పెట్టారు. గూట్లో పెడతారండి ఇది మోటరు. ఇది వరండా కదండి, బయట వసారాలో మనకు రేకులు అయితే వేశారు. చూడండి, మొత్తం రేకులు చూసారు కదా. ఇంకా మనము హాల్లోకి అయితే వెళ్దాము. హాల్లో అయితే వాళ్ళు ఈ మోడల్ డోర్ అయితే వేశారండి. లోపలికి వెళ్దాం. చూడండి, ఇది మొత్తం హాల్ అండి. ఇక్కడి నుంచి ఇంత ఈ హాల్ సైజ్ వచ్చేసి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18. 18కి ఈ 7 అడుగులు అండి. చూడండి, ఇది హాల్. ఈ హాల్లో వచ్చేసి షోకేస్. ఇది సరే, ఈ హాల్లో వచ్చేసి కిటికీ అండి. ఇది చూశారు కదా, ఇది హాల్ అండి. హాల్ వచ్చేసి 7 అడుగులకి 18 అడుగులు. దాని తర్వాత ఇది కిచెన్ అండి. ఇది కిచెన్ సైజ్ వచ్చేసి 7.25 అడుగు అండి. 7.25 అడుగుకి 8 అడుగులు. చూడండి, ఇది మొత్తం కిచెన్. ఈ కిచెన్లో వాళ్ళు ఈ టైల్స్ అయితే వాడారు. ఇది మా హౌస్ కాదండి, వేరే వాళ్ళది. మేము వాళ్ళతో అడిగి వీడియో తీసుకుంటామని మేమైతే వీడియో తీసుకుంటున్నాము. చూడండి, ఈడ వచ్చేసి ముస్లిమ్స్కి దేవుని మందిరం అన్నమాట, దేవుని రూము. చూశారు కదా, ఇదంతా ఈడైతే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇవన్నీ కింద. చూడండి, ఇది సింక్. ఈడొచ్చేసి గ్యాస్ పెట్టుకుంటారు. తెలుగు వాళ్ళకు వచ్చేసి దేవుని రూమ్ వచ్చేసి ఈడండి. వాళ్ళ టైల్స్ అయితే వేపించలేదు. ఇక్కడ మనం సపరేట్ చెక్కతో బాక్స్ కానీ అలా వేపించుకోవాలి. వేపించుకుని ఇదైతే యూజ్ చేసుకోవాలి. చూశారు కదా, ఇదంతా కిచెను. దాని తర్వాత ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. చూడండి, ఇది బెడ్రూము. బెడ్రూమ్లో డోర్ వచ్చేసి ఈ డిజైన్ అయితే వాడారు. చూశారు కదా, బెడ్రూమ్ లోపలికి అయితే వెళ్దాం. బెడ్రూమ్లో బట్టలు పెట్టుకోవడానికి ఇది అల్మారాలండి. బెడ్రూమ్లో కిటికీ. చూడండి, బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 6 అడుగుల 4 ఇంచులకి 2, 3, 4, 5, 6, 7, 8, 10 అడుగులండి. 6 అడుగుల 4 ఇంచులకి 10 అడుగులు బెడ్రూమ్ సైజ్ వచ్చేసి. ఇది వీళ్ళు మొత్తం కరెంట్ బోర్డులని జిఎం అయితే వాడారండి. ఈ పైన స్లాబ్. సరే కదా, ఇది మొత్తం స్లాబ్. బయట వచ్చేసి మనకు రేకులు అయితే ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ హౌస్ మొత్తం సైజ్ వచ్చేసి 13.5 అడుగుకి 26 అడుగులు జంప్ అనమాట. ఇది సైజు. చాలామందికి డౌట్ అయితే ఉందండి, ఇది ఇంత పెద్దగా కనిపిస్తుంది, ఇది 1 సెంట్ 2 సెంట్లు అయితే ఉండదని చెప్పి. ఏం లేదండి, ఇదంతా 1 సెంటే. చూడండి, మీరే లెక్కాచారం వేసుకోండి. బయటికి 15 అడుగులు ఉంది. ఇలా బయటకు వచ్చేసి 27 అడుగులు ఉంది జంపు. ఇంకా మీరే క్యాల్కులేట్ చేసుకోండి. మొత్తం ఇది 1 సెంట్ హౌస్ అనమాట. చాలామంది చూసి ఇది లేదు 2.5 సెంటు 3 సెంట్లు అట్లా ఉంటుంది అని చెప్పి మీరు అబద్ధాలు చెప్తున్నారు అని అంటున్నారు. లేదండి, మొత్తం 1 సెంటే. ఇది ఎక్కడ అడ్రస్ అనుకుంటున్నారా? తాడిపత్రి అండి, ఆర్డిటీ కాలనీ. దీనికి ఖర్చు వచ్చేసి మనకైతే 3.5 లక్షలు అయితే వచ్చిందండి. వీళ్ళంతా బేల్దారి ఒప్పందం తీసుకున్నాడు. 3.5 లక్షల రూపాయలకైతే ఒప్పందం తీసుకొని ఈ హౌస్ని అయితే తయారు చేశాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.